ఎస్సీ వర్గీకరణ అమలుపై ప్రస్తుతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వేగవంతంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, ఎస్సీ కేటగిరీని వర్తింపజేస్తూ మరి అది ఎంత తొందరగా అవి నింపే ప్రక్రియ అదే వార్ ఫుటింగ్ యుద్ధ ప్రాతిపదిగా ఎస్సీ కేటగిరైజేషన్ అమలు చేస్తూ ముందుకు పోతామని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. అయితే మేము మా క్యాబినెట్ సబ్ కమిటీ ఫంక్షనింగ్లో కొన్ని మీటింగ్స్, కొన్ని వేరే రాష్ట్రాల పరిశీలన, కొన్ని రిప్రజెంటేషన్ తర్వాత మేము ఏం నిర్ణయం చేసినామంటే ఈ 59 ఉపకులాల్లో ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్, ఎవరు ఎక్కువ బ్యాక్వర్డు, ఎవరు కొద్దిగా తక్కువ బ్యాక్వర్డు అనే విషయాన్ని పరిశీలించడానికి ఏ విధంగా ఈ కేటగరైజేషన్ చేయాలి అనే దానికి మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కంటే ఒక న్యాయ వ్యవస్థకి ఈ పని అప్పజెప్పాలనే ఉద్దేశంతో మా రికమెండేషన్ మేరకు రాష్ట్ర క్యాబినెట్ గౌరవనీయులు పెద్దలు అపారమైన న్యాయ వ్యవస్థలో జిల్లా జడ్జి నుంచి హైకోర్టు జడ్జి వరకు అపారమైన అనుభవం ఉన్న సామాజిక న్యాయం సామాజిక స్ఫూర్తి ఉన్న జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారిని 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్గా ప్రభుత్వం నియమించింది. వారు చాలా సీరియస్గా, సిన్సియర్గా, కమిటెడ్గా అతి తక్కువ సమయంలో వారి అమూల్యమైన సమయం కేటాయించి వారు సుమారు 8,000 పై చిలుకు రిప్రజెంటేషన్స్ తీసుకొని అవన్నీ స్టడీ చేసి అదేవిధంగా ప్రభుత్వం నుంచి వారికి కావాల్సిన డేటా అంటే ఇప్పటి వరకు ఎస్సీస్లో ఎస్సీ సబ్ క్యాస్ట్లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఏం ఫిగర్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్లో ఏం ఫిగర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరు లబ్ధి పొందుతున్నారు మొత్తం మరి ఒక వాల్యూమినస్ డేటా వారికి అప్పచెప్తే అది వారు పూర్తిగా పరిశీలించి 3 కేటగిరీస్గా విభజించాలని వారు రికమెండ్ చేశారు.